నిన్నటి నుంచి చాలా మీడియా మొత్తంగా కూడా సోషల్ మీడియాలో ఇలా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు ఇలా ఎంత ఘోరంగా ఒక మహిళను, ఒక అమ్మాయిని 4 రోజులు 5 రోజులు తిప్పుకుంటూ ఇష్టం ఉన్నట్టు మద్యం దాగిపించి ఆమెను ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు కూడా ఆమెను ఇబ్బందికరంగా రేప్ చేస్తూ ఇట్లా తిరిగిన పరిస్థితి చెప్పడానికి కూడా చాలా సిగ్గుచేటైన విషయము. ఒక కేంద్ర మంత్రి కొడుకై ఉండి మరి ఏం సంస్కారం నేర్పిర్రు వాళ్ళ పిల్లలకు? ఇలా ఒక అచ్చువసిన ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రం మీద వదిలిపెట్టడానికే వాళ్ళ పిల్లలని కని పెద్ద చేసి అలా మరి ఇలాంటి పెత్తందారితనంతో ఇలా మా ఆడబిడ్డల మీద రేపులు చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాధికార పార్టీ తరఫున. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఆ బండి సంజయ్ అనేటోని కూడా ఇవాళ మరి ఖచ్చితంగా అధికారం నుంచి తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి మహిళల మీద కనీసం క్రమశిక్షణ లేని విధంగా మరి ఇలాంటి ప్రవర్తన అనేది చాలా ఘోరమైన ఇది తప్పిదంగా మేము భావిస్తున్నాము. ఆయనను ఇప్పటికే కేసు పెట్టిర్రు కానీ మళ్ళీ ఎంతో టైం పట్టది బయటికి తీసుకురానికి. వాళ్ళు అనుకుంటే మళ్ళా కొద్ది రోజుల్లోనే బయటికి తీసుకొచ్చుకుంటారు. కాబట్టి అలాంటి మళ్ళీ ఆయనకు ఎలాంటి బెయిల్ కూడా రాకుండా చేసి ఆయనను ఖచ్చితంగా మరి శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్ష కూడా తక్కువనే అని మేము అంటున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ కుటుంబాన్ని కూడా కలుపుతాం. మేము కలిసి ఏం జరిగిందో కూడా తెలుసుకోవడానికి మా మహిళా సంఘం తరఫున మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.